హరే కృష్ణ. అందరికీ స్వాగతం. గీతాధ్యాయానికి మనం ఈరోజు చర్చిస్తున్నది 2వ అధ్యాయం, శ్లోకం 48 నుంచి మనం చర్చిస్తున్నాం. ఓకే. సో మనము ఆ గోలోకం వదిలి ఈ భూలోకానికి వచ్చేసాం. సో ఎప్పుడైతే భగవంతుని వదిలి మనము ఈ భగవంతుని కాదని మనము ఈ భూలోకం రావడం వల్ల మనకి ఇన్ని కష్టాలన్నీ వచ్చాయి మనకు. ఉదాహరణకు మనము ఏదో ఒక ప్రయాణానికి వెళ్తాం. ప్రయాణంలో మన పిల్లవాడు తప్పిపోతాడు. సో అక్కడ పిల్లవాడు బాధపడతాడు, తండ్రి కూడా బాధపడతాడు. అదేవిధంగా మన నిజధామమైన గోలకుండాన్ని వదిలేసి మనం ఇక్కడికి రావడం వల్ల మన తండ్రి కూడా మన గురించి ఎంతో తప్పిస్తున్నాడు అనమాట. అరే నన్ను వదిలేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసాడు కదా, భౌతిక ప్రపంచంలో నా బిడ్డలు ఎంత కష్టపడుతున్నారు, ఈ ప్రకృతి గుణాలకైతే ఏమి, ప్రకృతి వైపరీత్యాలకైతే ఏమి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని భగవంతుడు దయతలిచి మనకు ఎన్నో సదుపాయాలు, అవకాశాలు అన్ని కల్పించాడు అనమాట. సో అవన్నీ మనం మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచమే నిజమైన జగత్తు అనుకుని అని అనుకుంటున్నాం మనం. కానీ నిజానికి మనం అందరూ దుఃఖానికి గురి కాబోతున్నాం. జన్మ, మృత్యు, జరావ్యాధి వీటిలో కొట్టుమిట్టాడుకుంటాం. అంతేకాకుండా ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే ప్రతి చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. సో మనం ఏ పని చేసినా దానికి రియాక్షన్ అనేది ఉంటుంది, ప్రతిచర్య. సో ఆ ప్రతిచర్య మనకు ఒకసారి సంతోషాన్ని తెప్పచ్చు, ఇంకొకసారి దుఃఖాన్ని తెప్పిస్తుంది. రెండు మిక్స్ అయి ఉంటాయి. కానీ మనమేమనుకుంటాము, ఆ కొద్దిపాటి సంతోషమే అదే మనకు పర్మనెంట్ అని మనం అపోహపడుతూ ఉంటాం. సో వీటినన్నిటినీ మనం అధిగమించి భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడో దాన్ని మనము అర్థం చేసుకొని మన నిజ జీవితంలో వాటిని అన్వయించి భగవద్ధామాన్ని తీరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఈ 2.47లో భగవంతుడు ఏం చెప్పాడు, కర్మాని ఏ వారి కారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేతుర్భ నే సర్వ హస్తకర్మాని. భగవంతుడు పరభక్తి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటాను. మనం ఏమనుకుంటాం, మనం చేసే ప్రతి ఒక్క చర్యకు మనము దాని గురించి ఫలితాలను ఆశిస్తాం అనమాట. అది మనకి ఎప్పుడు ఎల్కేజీ నుంచి అలవాటు అయిపోయింది అది మనకు కదా. ఎగ్జామ్స్ ఉంటాయి, దాన్ని కష్టపడి చదవాలి. ఎందుకు కష్టపడి చదవాలంటే మార్కుల కోసం. చిన్నపిల్లవాళ్ళు వాడు ఏం చేసినా పర్వాలేదు కానీ నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చేయాలరే అని మనం తల్లిదండ్రులు వాడి పైన ఏమంటారు ప్రెషర్ పెడతారు. మన పైన కూడా మన తల్లిదండ్రులు పెట్టారు అనమాట. మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాము, వాళ్ళ పిల్లలు కూడా దాన్ని పరంపరలాగా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా పిల్లలకి ఏమైపోయిందంటే ఒక రకమైనటువంటి ఫోర్స్, ప్రెషరు. ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వస్తే మళ్ళీ దాన్ని వాడు నిలబెట్టుకోవాలి కదా. ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టుకునేదానికి వాడు ఇంకా తపస్సు చేయాలి. ఫస్ట్ ర్యాంక్ వస్తే అది, రాకపోతే నీకు రాలేదు ఫస్ట్ ర్యాంకు, నీకు సీట్ రాదు, ఇంజనీరింగ్ సీట్ రాదు, మెడికల్ సీట్ రాదు, ఎంబీఏ సీట్ రాదు అని పిల్లల్ని మనము చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాం అనమాట. ఈ విధంగా వాళ్ళు స్ట్రెస్ గురి అవుతారు, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే కాకుండా వాడికి ఏదో ఉద్యోగం సంపాదిస్తాడు, దానివల్ల 4 రాళ్ళు. సో వీటికన్నిటికీ ఏంటి, ఈ భౌతిక విద్య మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? 4 రాళ్ళు సంపాదించి తినడానికి. దానికి మనము అన్ని కోట్లు లక్షలు ఏం కష్టపడి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో రోటీ కపడా మకాన్ భగవంతుడు మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. మనమేమనుకుంటున్నాము, ఇప్పుడు సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ ఆహారం మనం పోయి పెడుతున్నామా? లేదు. జలజ నవలక్ష అని ఫస్ట్
జలజ నవలక్షాని అంటే జలచరాలు 4,00,000 రకాలు ఉన్నాయంట. పక్షినాం దశలక్షిణాం. పక్షుల్లో 10,00,000 రకాల పక్షులు ఉన్నాయంట. చిలక, గోరింక, కాకి ఆ విధంగా. ఈ విధంగా చెట్లు, చేమలు, పక్షులు, జలచరాలు, భూమిపైన తిరిగేవి, వీటికన్నిటికి ఎవరు రోటీ కప్పడమ్మకని ఎవరు ఇస్తున్నారు? మనం ఇవ్వట్లేదు కదా! మరి అవి బతుకుతున్నాయి కదా! వాటి పాటికి అవి బతుకుతున్నాయి కదా! సో, ఇది భగవంతుడు. ఆ! భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుని పేరే కృష్ణుడనమాట. కృష్ణుడు ఇస్తున్నాడు. కానీ ఇది ఎవరు గ్రహించట్లేదు. అరే! వాటిలాగా మనం గూడా జీవిస్తే వాటికి మనకి తేడా ఏంటి మరి? సో, వాటికి మనకి తేడా ఏంటంటే, ఈ ఆత్మ ఈ శరీరంలో మాత్రమే తానెవరో తెలుసుకోగలుగుతుంది. తాను ఈ శరీరం కాదు అని తెలుసుకోగలుగుతుంది. అదే ఆత్మ జంతు శరీరంలో తెలుసుకోలేదనమాట. అంటే దాన్ని జంతు శరీరం ఆ విధంగా నిర్మితమై ఉంటుంది. ఏ విధంగా? ఆహార, నిద్ర, భయ, మైథునం. అవి 4 నుంచి మించి ఆలోచించే శక్తి దానికి లేదు. కదా! అయితే మనిషికున్నది. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చినప్పటికి కూడా, అరే బాబు! నీకు ఆహ్, కర్మాణి ఏవాధికారస్య. కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఇచ్చాను గానీ, మా ఫలేషు ఫలాన్ని నువ్వు ఆశించే అధికారం నేను ఇవ్వలేదు కదా నీకు. సో, నువ్వు పని చెయ్యి. దాన్ని బట్టి నీకు జీతం ఇస్తా. మనం కూడా మన ఇంట్లో పని వాళ్ళు కూడా వస్తా ఉంటారనమాట. వాళ్ళు ఏ విధంగా పని చేస్తారో, దానికి అనుగుణంగానే కదా మనము వాళ్ళకి ఫలితం ఇస్తాము. వాడు పని చేయకనే మనం ఇస్తామా? ఇయ్యము కదా! సో, అదే విధంగా భగవంతుడు కూడా నువ్వు ఇక్కడ ఆహ్, కర్మ చెయ్యి. ఎందుకంటే ఇది మనం ఉండేది నువ్వు కోరుకునేది కర్మభూమి నువ్వు. కాబట్టి కర్మభూమిలో నువ్వు కర్మ చేయక తప్పదు. అయితే నువ్వు ఏ కర్మ చేసినా గాని దానికి రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ తీసుకుంటూ నువ్వు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతావు. నా భగవద్ధామానికి నువ్వు రాలేవు. నీకు ఆ విధంగా రావాలి అంటే నీకు కావాల్సిన వసతులు నేను ఏర్పాటు చేసేసాను. ఇప్పుడు మన పిల్లవాడు కాలేజీకెళ్తాడు లేదా ఆఫీస్‌కెళ్తాడు కదా! అప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ మనము అందజేస్తాం గదా! హ్మ్. ఆహ్, టిఫిన్ టిఫిన్ బాక్సు, లంచ్ బాక్సు, వాడికి స్కూటర్ ఉంటే స్కూటర్, పెట్రోలు, సైకిళ్ళు ఇవన్నీ మనము అరేంజ్ జేస్తున్నాం. ఆహ్, భగవంతుడు కూడా ఆ విధంగా మనకు అరేంజ్ చేసాడనమాట. వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. సో, యాహ్! ఆ విధంగా భగవంతుడు మా ఫలేషు కదాచన అని చెప్పాడు. సో, ఈ భౌతిక ప్రపంచంలో ఈ కర్మలనేవి 3 రకాలుగా ఉంటాయి. హ్మ్. అకర్మ, వికర్మ. ఇంకో కర్మ ఏంటది? అకర్మ, వికర్మ, కర్మ. సో, సకర్మ. సకర్మ. సో, దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చంటే మైనస్, 0, ప్లస్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మైనస్, 0, ప్లస్. సో, ఈ మైనస్ అనేది అది వికర్మ. హ్మ్. శాస్త్రాలకు విరుద్ధంగా చేయడం అనేది. ఈ 0 అనేది సకర్మ మామూలుగా చేసేది. నిష్కామ కర్మ దాని పైన ఉంటుందన్నమాట. అకర్మ. అంటే ఆ కర్మ చేయడం వల్ల మనకు ఎటువంటి ప్రతిచర్య మనకు అంటదన్నమాట. అదే కృష్ణ చైతన్యం అన్నమాట. సో, ఆహ్, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుని దృష్టిలో పెట్టుకొని లేదా భగవంతుని ద్వారా చేయడం ద్వారా మనకు ఎటువంటి కర్మ మనకు అంటదు. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఈ విధంగా చెప్తున్నాడు. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఆ! అని బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. అంటే భగవంతుని సేవ కైంకర్యం గనుక నువ్వు చేసినట్లయితే నీ కర్మలన్నీ భగవంతుడు కర్మాని నిర్దహతి తొలగించేస్తాడు అని. ఇంగ అదే భగవంతుడు కూడా భగవద్గీత 18 అధ్యాయంలో కూడా చెప్పారు కదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు అన్ని రకాలమైనటువంటి ధర్మాలన్నీ నువ్వు వదిలివేయి. సో, ఇవన్నీ నేను మీకెందుకు చెప్తున్నానంటే,
మనము ఇప్పుడు చేస్తున్నది గీతా అధ్యయనం కోర్స్ అన్నమాట. ఈ గీతా అధ్యయనంలో మనము దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి, ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు? నేనేం చేస్తున్నాను? ఇక మీదట నేనేం చేయాలి? అనే అవగాహన పెంపొందించుకొని మన నడవడికను మార్చుకోవాలి. అప్పుడే మనలో కృష్ణ చైతన్యం అనేది వస్తుందన్నమాట. లేదంటే మనం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటాము. మనలో మార్పు వచ్చేంత వరకు మన అలవాట్లో కానీ, మన బిహేవియర్‌లో బిహేవియర్ ఏమంటారు తెలుగులో? ప్రవర్తననా? బిహేవియర్. ప్రవర్తన. అవును ప్రభుజీ. అలవాట్లు ప్రభుజీ, ప్రవర్తన. అలవాట్లు. అలవాట్లు, ప్రవర్తన వాటిలో మార్పు రానప్పుడు మనం గీత గీత ఎందుకు వినాలి మనం కదా? ఓకే. సరే 48 ఈరోజు మొదలు పెడదాము. మీ దగ్గర అందరూ భగవద్గీత ఉన్నదిగా? ఉంది ప్రభుజీ. ఓకే. అందరూ చూసుకోండి. ఓం నమో భగవతే ఉంది ప్రభుజీ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే. మీరు మీరు కూడా నాతో పలకవచ్చు. యోగస్తు కురు కర్మాణి యోగస్తు కురు కర్మాణి సర్గం త్యక్త్వా ధనంజయ. సంయం త్యక్త్వా ధనంజయ. యా సిద్ధ్యో నమో భూత్వా సమత్వం యోగ యుజ్యతే. ఈ ప్రతిపదార్థం చదువుతారు ఎవరైనా? ఒకరు ప్రతిపదార్థం చదవండి, ఇంకొకరు అనువాదం చదవండి. ప్రతిపదార్థం చదివానా ప్రభుజీ? వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. ఎవరు చదివాను ప్రభుజీ? చదవండి ప్రభు. యోగస్థః సమత్వ భావనతో కురు నిర్వహించు కర్మాని నీ విధులను సంయం ఆసక్తిని త్యక్త్వా విడిచి ధనుంజయ ఓ అర్జున సిద్ధ్య అసిద్ధ్య జయములో అపజయములో సమభావము భూత్వా కలవాడివై సమత్వమే యోగః యోగమని ఉచ్యతే పిలవబడుతుంది. ఓకే. అనువాదం ఏమన్నా చదవండి. ఓ అర్జున, అపజయము పట్ల సమస్త ఆసక్తిని విడిచిపెట్టి సమస్త భావనములో నీ విధిని నిర్వహించు. అటువంటి సమత్వమే యోగమని పిలువబడుతుంది. సో భాష్యం తర్వాత ఇక్కడ యోగం అంటే ఏంటంటే జయము అపజయం పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు అనమాట. జయమైనా కావచ్చు, అపజయమైనా కావచ్చు. అదేంటిది? మామూలుగా అందరూ జయాన్ని కోరుకుంటారు కదా! అపజయాన్ని నేను ఎందుకు కోరుకోవాలి ప్రభు? అపజయము అది మనకు ఇబ్బందిని కలిగిస్తుంది. మనకు అంత అనుకూలంగా ఉండదు కదా! మామూలుగా మనము జయానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటాము. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? జయాపజయాల వల్ల నువ్వు వాటిపైన ఆసక్తి పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు. ఆ తర్వాత సమత్వ భావనము నీ విధిని నిర్వహించము. అంటే డ్యూటీ ఎలాగ చేయాలి? మన విధిని ఎలాగ చేయాలి అంటే సమత్వ భావనలో చేయాలంట. ఏంటి ఆ సమత్వ భావన అనేది? ప్రభుపాద మనకు పొరపాట్లో చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీ గ్రూప్‌లో నేను ఒక 4 పోస్టింగ్స్ పెట్టాను. అందులో 2.39 నుంచి 53 వరకు స్ట్రాటజీ యూజ్డ్ ఫిలాసఫీ ఆఫ్ నిష్కామ కర్మ యోగ, బుద్ధి యోగ. అంటే దాని గురించి ఈ 39 నుంచి 53వ శ్లోకం మధ్యలో అందులో ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏ కర్మ చేస్తే మనకు ప్రతిచర్య రాకుండా
భగవంతుని భక్తి మనకు లభిస్తుందో దాన్ని నిష్కామ కర్మ అంటారు. సో దాన్ని ఇంకో విధంగా బుద్ధి యోగం అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ అన్ని శ్లోకాలు 39 నుంచి 53 వరకు దాని గురించి చెప్తున్నాయి అన్నమాట. అందులో ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఏంటంటే డిటాచ్ వర్క్ బేస్డ్ జ్ఞాన, డిటాచ్డ్ వర్క్. అయితే పని చేయాలి, కానీ ఆ పని చేయడానికి మనము ఏమంటారు, అటాచ్డ్ అంటే దానికి అంటి పెట్టుకోకూడదు. అటాచ్డ్ ఏమంటారు కరెక్ట్ తెలుగు? అటాచ్మెంట్ అంటే గూగుల్. సంబంధం, అనుబంధం గుర్తు, అదే అనుబంధం. ఒకదానికి ఒకదానికి గుర్తింపు అనమాట. అంటే ఒకే దాంట్లో రెండు ఐడియా వడాఫోన్ మాదిరి అనమాట. ఓకే, సరే. సో డిటాచ్డ్ వర్క్. ఓకే, సో ఈ శ్లోకాలు సెట్ దాని గురించి చెప్తున్నది. మళ్ళీ సెక్షన్ 3లో కర్మకాండ గురించి చెప్తోంది. మళ్ళీ నేను రెండవ పోస్టింగ్స్ పెట్టాను. అందులో 2.48 ఏం చెప్తుంది? కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ రియల్ యోగా బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫాలోయింగ్ ద కృష్ణాస్ డిక్టేషన్ విచ్ ఈస్ రియల్ యోగా. కృష్ణుడు మనకు చెప్పినది, అతని సూచనలు, అతని గీత మనము పాటిస్తే గనక అదే నిజమైన యోగం అంట. చూడండి ఎంత బాగా చెప్తారు ప్రాపర్. గివింగ్ అప్ వన్స్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్రొపరైటర్షిప్. మనకు ఒక చిన్న సైకిల్ ఉంటేనే మనకు చాలా ఇది వచ్చేస్తుంది, నేను ఈ సైకిల్ కి నేను ఓనర్ అవ్వచ్చు అని. చిన్న సైకిల్కే లేకుంటే ఇది ఎలా అలవాటు అయిందంటే మనకు స్కూల్ నుంచి అలవాటు అయిపోయింది. మనకు బల్పము, పెన్సిల్, ఎరేజర్ అవన్నీ నావే, ఇవన్నీ నావే. దాన్ని ఎవరైనా తీసుకుంటే మనం ఎక్కువ గొడవ చేసేస్తాం. ఇతరులు కూడా మనం తీసుకోవచ్చు, వాళ్ళు ఎవరు అడగకూడదని. సో ఇటువంటి లక్షణాలు మనకు ఆ స్కూల్లోనే మనకు స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒకటొకటే మనము వదులుకుంటూ రావాలి. దట్ మీన్స్ ప్రొపరైటర్షిప్ అనేది ఉండకూడదు అనమాట. రైట్ వే టు యాక్ట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, వర్క్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఒక కృష్ణునికి కానీ కృష్ణుని భక్తునికి కానీ దాసుగా నీవు పనిచేయి. ఆ తర్వాత గెయిన్ అండ్ విక్టరీ ఈజ్ కృష్ణస్ కాన్సర్. జయమైన అపజయమైన అదే భగవంతుడు నిర్దేశిస్తాడు, మనం చేయాల్సింది అవసరం లేదు. మనం చేయాల్సిన పని 2.47లో కర్మాని ఏ వారికారశే, అది మాత్రమే మనం చేయాలి. ఇప్పుడు 2.48లో భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీవు సమత్వన భావంలో ఉండి విధిని నిర్వచించుతూ ఉంటే అదే నీకు సరైన యోగం అని పిలువబడుతుంది అని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు ప్రభుపాదుల వాళ్ళు ఏం చెప్పారో మనము చూస్తాం. ఎవరైనా చదువుతారా? మీరు చదువుతున్నప్పుడు నేను ఆపుతాను, అప్పుడు మీరు అక్కడ ఆపాలి. దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. యోగంలో వర్తించమని అర్జునుతో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇక ఆ యోగం అంటే ఏమిటి? నిరంతరము కలతపెట్టే ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును పరబ్రహ్మముపై లగ్నము చేయడమే యోగము. మరి పరబ్రహ్మ ఎవరు? పరబ్రహ్మము భగవంతుడే. సాక్షాత్తుగా అతడే యుద్ధం చేయమని చెబుతున్నాడు. కనుక అర్జునుకి యుద్ధ ఫలితాలతో ఎటువంటి సంబంధము లేదు. లాభము లేదా జయము. మాతాజీ, సో ఇప్పుడు మీరు చెప్పండి. నిరంతరం కలతపట్టి ఇంద్రియాలు, మీకున్న ఇబ్బందులు ఏం చెప్పండి? నిరంతరం కలతపెట్టే ఇంద్రియాలు, మీకున్న అనుభవం చెప్పండి. అంటే కోరికలు ప్రభు, అంటే మితిమీరిన కోరికలు. అంటే మనకు ఒకటి వస్తానే ఇంకోటి, ఇంకోటి వస్తానే ఇంకోటి. అన్లిమిటెడ్ లేకుండా ఉండటం ప్రభుజీ. తృప్తి అనేది దేనికి తృప్తి అనేది లేకుండా ఉండటం. అంటే మీరు చాలా బ్రాడ్ గా చెప్తున్నారు, స్పెసిఫిక్ గా చెప్పాలి. ఇప్పుడు స్కూటర్ కావాలి, స్కూటర్ ఏమో కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఒక పెళ్ళి అయితే మంచి అందమైన ఆమె కావాలి. అంటే అది ఒక స్పెసిఫిక్ గా అదే కావాలి అనేది ఒక కోరిక మాదిరిగా అనమాట. అంటే ఇప్పుడు ఒక ప్లాట్ కొన్నాడు, భౌతిక కోరికలు అనమాట గురూజీ. సో నిజానికి ఇవన్నీ కాకుండా అంటే కోరుకోవాల్సింది భగవంతుణ్ణి. కరెక్ట్ చెప్పారు.
సో మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు, దీని గురించి చర్చిస్తున్నాము. సో ఎదురింటి వాడు కొడుకు మెడికల్ సీట్ వచ్చింది, పక్కింటి వాడు ఎగ్జాక్ట్ గా 50 ఇది లక్షలు చాలా సంపాదించాడు. మా ఆఫీసులో పనిచేసే వాడికి వాళ్ళ కొడుక్కి మంచి అమ్మాయి దొరికింది, కట్నం ఒక ₹1,00,00,000 ఇచ్చారు. సో ఇవి మనకు జరగలేదు, కానీ అవి వాటిని వీక్షిస్తూ ఉండడం వల్ల మనము కలత చెందుతున్నాం. ఇతరులతో మనల్ని పోల్చుకోవటం వల్ల ప్రభుజీ. కంపేర్ చేసుకోవడం. కంపేర్ అనే కాదు, ఇంకా చాలా చాలా వస్తాయి అన్నమాట. ఈర్ష్యపడటం. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, కలత పెట్టి ఇంద్రియాలను నిగ్రహించి. ఇవన్నీ ఎందుకు కలత పెడుతున్నాయంటే మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవట్లేదు అన్నమాట. అదేంటి ప్రభు, శరీరం అంటేనే ఇక ఇంద్రియాలు కదా, మరి ఇంద్రియాలను ఎందుకు మనం నిగ్రహించుకోవాలి అంటే అదే జంతువులకు మనిషికి ఉన్న వ్యత్యాసం. జంతువులు ఎప్పుడు నిగ్రహించుకోవు. ఒక కోతి ఉంటుంది, కుక్క ఉంటుంది, నువ్వు ఒక అరటిపండు ఇస్తే తినేసి రెండో అరటిపండు ఇస్తే తింటానే ఉంటుంది. మీరు ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తింటానే ఉంటుంది. అది దాని కడుపు నిండిపోతుంది, అజీర్ణం అవుతుంది అనే ధ్యాస లేదు దానికి, తింటానే ఉంటుంది. కానీ మనిషి ఆ విధంగా కాదు. కోర్స్ ఈ కాలం మనుషులు తింటూనే ఉన్నారు అనుకోండి. సో అయితే మనకు సిగ్నల్ అనేది ఒకటి వస్తుంది, అరే ఇంక ఎక్కువ లోపలికి పంపించమాక, ఇక్కడ ఆపేయి అని. అప్పుడు వివేకవంతుడు ఎవరైతే ఉంటాడో అక్కడికి ఆపేస్తాడు. కానీ తిండిపోతూ వాళ్ళైతే ఇంకా కొంచెం లోపలికి పంపిస్తాం. అయితే ఆ నాలుక దగ్గరికి మాత్రమే అతనికి రుచి తగులుతుంది, కానీ నాలుక నుంచి కొంచెం కిందికి వెళ్తే ఇంకా దానికి రుచి లేదు కదా మరి. సో ఆ నాలుక అంత పని చేస్తుంది. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. సో ఇంద్రియాలు అవి నిగ్రహించకపోవడం వల్ల ఆ ఇంద్రియాలు మనల్ని నియంత్రిస్తాయి అన్నమాట, కలత పెడతాయి. దానివల్ల మనకు దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం కూడా వస్తుంది, కానీ అది నిజమైన సుఖం కాదు, కపట సుఖం, అది చపల సుఖం అన్నమాట. జస్ట్ లైక్ ఫ్లిక్కరింగ్ ఫ్లాష్, అట్లా చక్కన వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. దానికోసం మనం ఎంతో ఆరాటపడతాం. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అటువంటి ఇంద్రియాలు నిగ్రహించి మనసును పరబ్రహ్మ పైన లగ్నం చేయడమే యోగము అంటున్నారు. సో మన కలియుగానికి అత్యున్నతమైన యోగము హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. మన ఇంద్రియాలను మనము నిగ్రహించుకునే అంత శక్తి మనకు లేదు. సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో చేసేటువంటి అటువంటి ఆస్టిరిటీస్ ఇప్పుడు మనం తీసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాము. పైగా మన కలియుగంలో ఆయుష్ అంతంత మాత్రమే అన్నమాట. సో ఈ కలియుగానికి కలిర్దోష నిదేరాజన్ హస్తికి మహాత్మున కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరంపజే. కలియుగం అన్ని దోషాలతో కూడుకున్నప్పుడు అయినప్పటికీ ఒక మంచి గుణం ఉంది. ఏంటి ఆ మంచి గుణం అంటే ముక్త సంగ పరంప్రజేత్. హరినామ సంకీర్తనం చేయడం వల్ల వాళ్ళందరూ మనం ఎంతో పవిత్రత పొంది మన ఇంద్రియాలను మనకు తెలియకుండానే మన నియంత్రణలోకి వచ్చి కాలక్రమేణా అవి పవిత్రత చెందుతాయి. ఎందుకంటే కృష్ణుని నామంలో అంత జపం, అంత శక్తి ఉందన్నమాట. కలికాలే నామరూప కృష్ణ అవతార. కలికాలంలో కృష్ణుడు నామరూపంలో ఉన్నాడు. కాబట్టి నామరూపం అంటే ఏటీఎం లాగా, ఏటీఎంలో కార్డు పెట్టి క్యాష్ తీసుకున్నట్టు మనము హరే కృష్ణ 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 హరే హరే 5,000 10,000, హరే రామ్ 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 హరే హరే 20,000 చక్మన వచ్చేసింది. సో ఆ విధంగా హరినామ సంకీర్తన చేయడం వల్ల మన ఇంద్రియాలను మనము నియంత్రించుకోవచ్చు. అయితే భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, సాక్షాత్ భగవంతుడే, ఓ అర్జున నువ్వు యుద్ధం చేయ అని చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు తీసుకున్న నిర్ణయము సరైనదా లేదా భగవంతుడు ఇచ్చిన సూచన నిజమైనదా? ఏది నిజమైనది, ఏది కరెక్ట్? భగవంతుడు ఇచ్చిన సూచన నిజమైనది కదా. అప్పుడు మన దిక్కుమాలిన అభిప్రాయాలను వదిలేసి భగవంతుడు చెప్పింది మనం పాటిస్తే మనము పరిశుద్ధులము. చదవండి. లాభము లేదా జయము అనేవి కృష్ణునికి సంబంధించిన విషయాలు. కృష్ణ మన భగవంతుడు 40 ఏళ్ళు ఏం చెప్పాడు, కర్మాని ఏవాది కారశే మా ఫలేషు అని చెప్పాడు. మనమేం చెప్తున్నాము, మనమేం చేస్తున్నాము, మనము ఫలాన్ని ఆశిస్తున్నాము.
ఈ ఈ రోజు వరకు అదే ఆశించాము. మరి ఈ రోజు ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి మనము ఆ అదేంటి ప్రభు నేను మాతాజీలు అడుగుతారు. నేను చక్కగా వంట చేస్తున్నాను. వంట చేసిన తర్వాత మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, బంధుమిత్రులు వాళ్ళందరూ ఎంత రుచికరంగా చేశారు మాతాజీ మీరు. ఆహా! ఆ పప్పు, ఈ ఉప్పు, ఆ దోస, ఈ బిర్యానీ తింటే ఎంత చక్కగా ఉంది. మీరు నిజంగా చాలా నేర్పరైన వాళ్ళు మీరు వంటలో. అంటే ఈవిడ గాల్లో ఎగురుతా ఉంటుంది. ఆకాశంలోకి వెళ్ళి విహరిస్తా ఉంటుంది. సో, అక్కడ మా ఫలేషను వదిలేసి ఫలాన్ని కాంక్షిస్తున్నాము. ఆ విధంగా చేయడం ఏమవుతుందంటే మన మనలో అహము అనేది పెరుగుతుంది. నేనే చేశాను. ఇది నేనే చేశాను ఇవన్నీ. నా గొప్పేంటి చూడు, నేనెవరో చూడు అని ఇలా చెప్పుకోవడం వల్ల అహం మమేతి అంటారనమాట. మనకు అహంకారం పెరిగిపోతుంది. సో, భగవంతుడు నీ కర్మ ఫలాన్ని వాసించవద్దు. భగవంతుడు ఇక్కడ జయాపజయాలనేవి కృష్ణుడు నిర్ణయిస్తాడు. మీకు రామాయణంలో జటాయు తెలుసా మీకు? జటాయు. ఎస్ ప్రభు. సో, మీరు జటాయు చెప్పండి. జటాయువుకు విజయం లభించిందా? అపజయం లభించిందా? అపజయమే లభించింది స్వామి. అపజయం. ఓకే. ఇంకా జయమే అని అనుకుంటున్నాం ప్రభుజీ, ఎందుకంటే రాముని సాంగత్యం దొరికింది కాబట్టి. సరే. సో కానీ జటాయుడు ఏం చేశాడు? ఈ రావణాసురుడు సీతమ్మ దేవుని తీసుకెళ్తూ ఉన్నప్పుడు గుర్తించాడు అనమాట. ఈమె సాక్షాత్తు నా స్వామి భార్య ఈమెల సీతాదేవిని ఈ దుర్మార్గుడు అపహరించిపోతున్నాడా అని జటాయు శక్తి, దానికి మంచి పెద్ద రెక్కలు ఉన్నాయి, పెద్ద పక్షి జటాయు. మరి మన రావణాసురుడు, మా భౌతికంగా మీరు ఆలోచిస్తే జటాయు